కమిషనర్ గారు కార్పొరేటర్ మదమ్మ రాధమ్మ రమణ గాంధీ గారికి పుష్పమార్పణ చేస్తూ కొబ్బరికాయ కొట్టండి కట్టే నువ్వు ఎలా చూడాలి బాబు తిరిగా బాగా ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజున భారతావని గర్వించదగ్గ రోజు మనం అందరం కూడా ఇచ్చేస్తున్నాం. అందరం కూడా ఏదైతే మనం స్వతంత్రం సాధించిన మరి అనేక మంది నాయకులు మరి కాలానుగర్భంలో కలిసిపోవడం జరిగింది. కొంతమంది పోరాట యోధుల కింద చేశారు, కొంతమంది ప్రాణాలు కూడా అసలు బాశారు. మరి ఈ రోజున మనం ఇంత సంతోషంగా ఉన్నాము అంటే వాళ్ళు చేసిన త్యాగమే. మరి అందరూ కూడా ఎందుకనంటే రాను రాను స్వతంత్రం వచ్చిన సందర్భంగా అందరూ మర్చిపోతున్నారు ఉద్దేశంతోనే మరి మోడీ గారు మరి ఈ సంవత్సరాన్ని 78వ సంవత్సరంలో అందరూ కూడా ఏదైతే దేశభక్తి భావంతో ప్రతి ఒక్కరు ఉండాలి, సమాజం బాగుండాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలి, మనం స్వతంత్రం సాధించుకుంది ఏమిటి అని గుర్తు చేసే విధంగా మరి 78వ స్వతంత్ర దినోత్సవం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో సమాజం బాగు కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున ఈ ఫలాలు మనం అనుభవిస్తూ రేపు రాబోయే తరానికి కూడా మనం ఎంతకంటే బాగు చేసే సమాజాన్ని మనం అందించవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీరు అట్లా కాదు కొంచెం అనుకోండి. ఓకే మా సైడ్ కొంచెం తమ్ముడు भारत माता की
भारत माता की भारत माता की भारत माता की भारत माता की भारत माता की అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చేయించుకున్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళ ఉత్సాహం వాళ్ళకి కలిపి పెట్టి వాళ్ళు పెట్టి ఇలా మేము ఉంటాం ఇటు మేము ఉంటాం. గుచ్చిపోతుంది ఎక్కడ అవుతుందిరా రామకృష్ణ గారు ఒకసారి చేతి అన్నా సార్దనే మీరు పక్క తప్పండి. అయిపోతుంది రమేష్ గారు